కీర్తనల గ్రంథం 80వ కీర్తన. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింప రమ్ము. దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు? కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగువారికి మమ్ము కలహకారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరూ దాని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేల పాడు చేసితివి. అడవి పంది దాని పికిలించుచున్నది. పొలములోని పశువులు దాని తినివేసియున్నవి. సైన్యములకధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము. ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. అది అగ్నిచేత కాల్చబడియున్నది, నరకబడియున్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడిచేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబల ముండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. నీవు మమ్మును బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. యెహోవా, సైన్యములకధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ పొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.